హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన ప్రసాదం రెసిపీ దధ్యోదనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని చాలా ఈజీగా గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రసాదం తయారు చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులో ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. ఈ బియ్యం వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని వీలైతే ఒక అరగంట సేపు నానబెట్టుకుని కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అన్నాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా కలుపుకోవాలండి. అన్నం చల్లారిపోతే గనుక మెత్తగా అవ్వదు. మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ అన్నం పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేయాలి. అన్నం చల్లారే లోపు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ దధ్యోదనానికి నెయ్యితో పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లానికి బదులుగా 1/2 టీ స్పూన్ సొంటి పొడి కూడా వేసుకోవచ్చండి. 1, 2 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇది మరి ఘాటుగా ఉంటే బాగుండదండి. కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపు పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేసేయాలి. ఈ అన్నం చల్లారిపోయిందండి. ఇప్పుడు పెరుగు వేసి కలుపుకోవాలి. మనం బియ్యం తీసుకున్న కప్పుతో 2 కప్పులు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. పులిసిన పెరుగు వేసుకోకూడదు. పెరుగులో నీళ్లు కలపకూడదండి. గట్టి పెరుగు వేసుకోవాలి. పెరుగు అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగు వేసి కలుపుకోవాలండి. లేకపోతే దధ్యోదనం చాలా తొందరగా పులిపొచ్చేస్తాయి. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి. ముందు ఒక కప్పు పాలు వేసి కలుపుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. 1 కప్పు పాలు వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. ఇది ఇంకా గట్టిగా ఉంది కదా! ఇంకా పాలు పడతాయండి ఇందులో. ఇప్పుడు ఇంకో కప్పు పాలు తీసుకుని మొత్తం వేయకుండా సగం వేసుకోవాలి. ముందు సగం వేసి కలుపుకొని తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. మీరు దధ్యోదనం చేసిన వెంటనే తినాలనుకుంటే కనుక పాలు యాడ్ చేసుకోవద్దండి. మొత్తం పెరుగుతోనే చేసుకోండి. లేదు తినడానికి 2-3 గంటలు టైం పడుతుందంటేనే పాలు కలుపుకోవాలి. ఇది ఇంకా గట్టిగా ఉంది కదా! మిగిలిన హాఫ్ కప్ కూడా వేసేసి కలుపుకోవాలి. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో 2 కప్పులు పెరుగు, 2 కప్పులు పాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇది ఇలా పల్చగా ఉండాలండి. మనం తినేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేశానండి. మీరు మీ టేస్ట్‌కి తగినట్లు వేసుకోండి. సాల్ట్‌ని లాస్ట్‌లో వేసుకోండి. మనం పాలు వేసి కలిపాం కదా! ఫస్ట్ వేసుకోవద్దు. శొంఠి పొడి వేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు వేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో పోపు వేసి కలుపుకోవాలి. పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో పాలు వేసి కలుపుకోవడం వల్ల తొందరగా పులుపు రాదండి. 5-6 గంటలైనా కూడా కమ్మగా ఉంటుంది. 1 కప్పు బియ్యానికి పాలు, పెరుగు కలిపి 4 కప్పులు వేసుకుంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తదండి. మీరు పాలు ఎక్కువ వద్దనుకుంటే గనక 3 కప్పులు పెరుగు, 1 కప్పు పాలు వేసి కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఇంతేనండి దధ్యోదనం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.